వైసీపీ అధినేత మొదలు ఆ పార్టీ నేతలు అంతా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఏ చిన్న ఛాన్స్ దొరికినా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. కానీ వైసీపీకే చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం కూటమి నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. రేషన్ బియ్యం వ్యాపారం కోసం ఏకంగా తన మనసులను అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల దగ్గర పెట్టారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా అధికార టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య మొదలైన ఆధిపత్య పోరులో ఆ వైసీపీ నేత పేరు బయటకు వచ్చింది. దీంతో షాక్ అవడం వైసీపీ నేతల వంతైందట. ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ చాతుర్యానికి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతుందని టాక్ నడుస్తోంది. పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి, చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికి తోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడని తలపోగరు. వెరసే పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకొచ్చారు. ఆయనే కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గత ప్రభుత్వంలో ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్తుల నుంచి ప్రభుత్వ భూముల వరకు ఎన్నింటినో చెరబట్టారనే విమర్శలు. అడ్డుకోవడానికి చూసిన అధికారుల్ని అప్పటి సీఎం పేషీలో తనకున్న బలంతో రాత్రికి రాత్రే బదిలీ చేయించారనే టాక్. టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు ప్రతిదీ తానదే అన్నట్లు చెలరేగిపోయారు. విదేశాలకు వేల కోట్ల రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిలో దిట్టగా పేరొందిన ఈయన కాకినాడ నగరాన్ని 5 ఏళ్లలో లూటీ చేసేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఆయన అక్రమాల భాగోతం పెద్దదే అయినా కూటమి సర్కార్ కూడా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చర్చే జోరుగా నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు. ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని వినికిడి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయన చేసిన బియ్యం దందా ఆఫ్రికా దేశాలన్నింటికీ పాగిందని టాక్. రేషన్ బియ్యాన్ని కేజీ 10 రూపాయలకు కొని వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న చర్చ ఉంది. కాకినాడ పోర్టును తన గుప్పెట్లో పెట్టుకుని ద్వారంపూడి దందా నడిపిస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. అయితే వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయగా ఇప్పుడు కూటమి సర్కార్లోని పెద్దలతో కూడా టచ్లో ఉన్నారని, వారిని ప్రసన్నం చేసుకుంటూ చక్రం తిప్పుతున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి వెళుతుందని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియా దోపిడీకి వైసీపీ పాల్పడుతోంది అంటూ అప్పట్లో జనసేన, టీడీపీ నేతలు నానా హంగామా చేశారు. కాకినాడ పోర్టు నుంచే ఈ అక్రమ రవాణా కొనసాగుతోందని, దీనికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కారణమంటూ జగన్పై దుమ్మెత్తిపోశారు. ఆ ఆరోపణలపై అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఒక దశలో ప్రస్తుత డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో జనసేన నేతలు ద్వారంపూడి ఇంటిపై ఏకంగా దాడికి యత్నించారు. ఈ పరిణామాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ద్వారంపూడి ఓటమే లక్ష్యంగా కసిగా పనిచేశారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే రేషన్ మాఫియా నాయకుడైన వైసీపీ నేతను జైలుకు కూడా పంపిస్తామని చెప్పారు. అన్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇక రేషన్ మాఫియాను అరికట్టేందుకు పవన్ కళ్యాణ్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంతో రేషన్ అక్రమ రవాణాకు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో బ్రేకులు పడ్డాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నౌకనైతే ఏకంగా పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లి మరీ అడ్డుకున్నారు. అంతేగాక ఆ షిప్ ని సీజ్ చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలు అప్పట్లో సంచలనంగా మారాయి కూడా. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమాత్రం కనపడలేదు. ఓవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినా ద్వారంపూడిపై మాత్రం ఈగ వాలడం లేదంటే ఆయన ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. మరోవైపు ద్వారంపూడిపై చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని కూటమి పెద్దల వైఖరిపైన అనుమానాలు కలుగుతున్నాయి.
రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి వెళ్లడంలో కాకినాడకు చెందిన ద్వారంపూడిది ప్రముఖ పాత్ర అంటూ కూటమి నేతలు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఆయన అరెస్టు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది. దీనికి తోడు మాజీ వైసీపీ ఎమ్మెల్యే గతంలో పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా ఆయన అరెస్టుకు దారితీసే ఛాన్స్ ఉందని జనసేన, టీడీపీ నమ్మకంగా ఉన్నాయి. వైసీపీలోని చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు కూడా కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు విలవిలలాడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆయనపై మాత్రం చర్యలు లేవు. దీంతో ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యేని అంతా మర్చిపోయారు. అయితే తాజాగా అధికార టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు బయటకు తీశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కాకినాడకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తన మనుషుల్ని పెట్టారని ఆయన ఆరోపించారు. ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బులతోనే తిరువురులో వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి తీసుకొచ్చినట్టు గుట్టు విప్పారు. దీంతో ద్వారంపొడికి రేషన్ మాఫియాతో ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గతమైనట్లయింది. అయినా ఇప్పటికీ ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కూటమి సర్కార్ పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు చక్కగా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక్కసారిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి టీడీపీ నేతలతో సంబంధాలు బయటపడ్డం వారిని ఉలిక్కిపడేలా చేసింది. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేనే మాజీ వైసీపీ ఎమ్మెల్యే పేరు బయటపెట్టి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా వైసీపీ అనేక పోరాటాలు చేస్తోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి పోరాటాల్లో పాల్గొంటున్నారు. ఇలా అధినేత మొదలు పార్టీ కింది స్థాయి కార్యకర్త వరకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ప్రభుత్వం కూడా వైసీపీ కార్యకర్త మొదలు ముఖ్య నేతల వరకు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. మరో నేత ఎవరైనా అయితే వైసీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ద్వారంపూడి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనే అధికార పార్టీ నేతలతో పరోక్షంగా చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇదంతా తమ అధినేతకు తెలిసి జరుగుతోందా, లేదంటే ఆయన కళ్లకు గంతలు కట్టి రాజకీయం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ద్వారంపూడి తెలివితేటలకు కొందరు వైసీపీ నేతలు అసూయపడుతుంటే మరికొందరు మాత్రం ఇలాంటి వారి వల్ల పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ప్రగల్భాలు పలికే కూటమి నేతలు ద్వారంపూడిపై మాత్రం యాక్షన్లోకి దిగకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.